వెలుగులో నడుస్తూ యేసు ప్రభుతో అన్యోన్య సహవాసం చేయటం. అప్పుడు ఆయన పార్టీ ఏంటి? తన రక్తంతో కరెక్ట్. అలాగే గడప కప్పులు అదిరిపోయేంత శక్తివంతమైన ఆరాధన చేస్తూ ఉంటే, ఆరాధనలో పాలు పొందితే అగ్ని వచ్చి మనల్ని కాలుస్తుంది. అందులో ఆయన పార్టీ అది, మన పార్టీ. అలాగే దేవుని వాక్యమునకు, ఆయన అధికారానికి, నడిపింపుకి పూర్తిగా అప్పగించుకొని కడిగి పారేసే వాక్యానికి మనం సమర్పించుకొని, వాక్యము సముఖములో దైవజనుని ముఖాంతరముగా మన మీద కృమ్మరించబడుతున్న వాక్ ప్రవాహంలో కూర్చోగలిగితే, అప్పగించుకోగలిగితే, మీద పోయబడుతున్న వాక్యం అనే నీరు చేత ముడతలు, మచ్చలు, డాగులు, కలంకాలు పోయే ప్రాసెస్ ఆయన ఏర్పాటు చేశాడు. అందుకనే రెండు మాటలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని అనే మాట ఉంది, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి నేనే అనే మాట ఉంది. సో మన పరిశుద్ధత దేవుని వైపు, మన వైపు. దేవుని వైపు దేవుడు చేయనట్లుగా మన వైపు మనం చేయాల్సినట్లు ఆలోచించుకొని చేసుకోవడాన్ని శుద్ధీకరణ. ఆ శుద్ధీకరణ ద్వారా వచ్చేదే హోలీనెస్. So sanctification leads us into holiness. For the holiness we need to be sanctified ourselves. అది దాని ఫార్ములా. కనుక పాత నిబంధన గ్రంథంలో చూసినా, కొత్త నిబంధన గ్రంథంలో చూసినా పరిశుద్ధత అనేది ఓ ఖచ్చితమైన అడుగుజాడగా బైబిల్లో ఉన్నది అనే సందేహం మనకు చాలా ఖచ్చితమైన మాట. కనుక మరొకసారి పరిశుద్ధ జీవితానికి సంబంధించిన హెచ్చరిక పొందటమే, హెచ్చరింపబడటమే ఈనాటి సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం పరిశుద్ధపరచుకునే కార్యక్రమంలో మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ప్రపంచమంతటికి మనం నేర్పిస్తున్న పాఠం, గత అనేక సంవత్సరాలుగా మనము బోధిస్తున్న ఉపదేశం, ఆ 7 పాయింట్లు కొన్ని 100 సార్లు చెప్పాను, క్యాలెండర్స్ లో రాశాను, ఎన్నోసార్లు మీకు నేను రిపీటెడ్ గా చెప్పాను. అయినా మతి మరుపు అనే కృపావరం ఉన్న వారి కోసం తప్ప చెప్పేస్తున్నాను. 7 లూకాసు వార్త 7:46-50 వచనాల ప్రకారం కన్నీటి ప్రార్థన. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు, ఆమె అంత క్షమాపణ పొందడానికి కారణం భయంకరంగా కన్నీరు గచ్చి ప్రార్థన చేయండి. ఆమె కన్నీటి పశ్చాత్తాప ప్రార్థనకు కనికరంతో కదిలిపోయిన దేవుడు సరిబిడ్డాని పాపాలను క్షమించేశాడు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా పాపాలు క్షమించబడి ఒక పరిశుద్ధురాలిగా మారిపోవడం గల కారణం ఆవిడ కన్నీటి ప్రార్థన. సో పరిశుద్ధత నీలో ప్రారంభం అవడానికి మొదటి మెట్టు కన్నీటి ప్రార్థన. రెండవది, 1 యోహాను పత్రిక 1:7 వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుచుకుంటే యేసుతో అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. యేసుతో అన్యోన్య సహవాసాలు ఉండగా యేసు రక్తం కడుగుతుంది. 3వ శుద్ధీకరణ పద్ధతి అపోస్తలుల కార్యముల గ్రంథం. ఇవన్నీ మీకు కంటత రావాలి. ముఖ్యంగా పెద్దలకి వచనాలకి అపోస్తలుల బోధ, ఉపదేశం కంఠోపాఠంగా అర్ధరాత్రులు ఏమైనా చెప్పగల ఒక రెఫరెన్స్ తప్పు లేకుండా. ఎందుకంటే ఇది మన పునాది. మనం ఎక్కడ నిలబడితే మాట్లాడితే ఈ పునాదిని నేర్పించాలి, ఈ పునాదే మనం ప్రకటించాలి, ఈ పునాది మీద ఎవరినైనా తేవాలి. ఆ తర్వాత గోడలు, ఆ ఎలివేషన్స్ అనే తర్వాత ముందు పునాది మీద తేవాలి ఎవరినైనా. పునాది సిద్ధాంతాల్లో పరిశుద్ధత ఒకటి కదా, పరిశుద్ధ పునాది మనకి కదా, లేకపోతే ఇంకెందుకు. 3వది అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16, నువ్వు తడవు చేయడం ఎందుకు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మమును పొంది నీ పాపములు కడిగి వేసుకో. కనుక 1 కన్నీటి ప్రార్థన, 2వది వెలుగులో నడుచుట వలన యేసుతో అన్యోన్య సహవాసం ఏర్పడితే యేసు రక్తం కడగటం, 3వది నీటి బాప్తిస్మాన్ని పొందటం. ఎందుకంటే యేసు రక్తములో శుద్ధీకరింపబడని వాడు, యేసు రక్తం కిందికి రాని వాడు నీళ్ళలో మునిగితే రక్షణ రాదు. ఒక వ్యక్తి నీటి బాప్తిస్మం వల్ల పాపక్షమాపణ కలగాలంటే ఆ వ్యక్తి అంతకంటే ముందే యేసు రక్తాన్ని అంగీకరించాలి, యేసు రక్తాన్ని కోరుకోవాలి. పస్కా పశువు రక్తము ద్వారా విమోచించబడ్డవారే ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటడం అంటే నీటి బాప్తిస్మం. పస్కా పశువు అంటే యేసు రక్తం. ఆ యేసు రక్తం కిందికి వాళ్ళు రాలేదు కనుకనే నెలలోకి వచ్చిన నెలలో రక్షణ దాడదే గిప్తులకి వారు అలాగూ చేయజూచి చచ్చిపోయిన వాక్యం.
కనుక కేవలం నీటి వలనే అంటే అవ్వదు, దానికి ముందు యేసు రక్తం కడగాలి. అందుకనే ఆ అమరిక అలా ఏర్పాటు చేయబడింది ఉపదేశంలో మనకి. ఒకటి కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపం. రెండు యేసు ప్రభుతో అన్యోన్య సహవాసంలో ఉంటే యేసు రక్తం కడగడం. మూడు నీటి బాప్తిస్మాన్ని పొందడం. 4 ఎఫెసీ పత్రిక 5:27 వాక్యం అనే నీళ్లతో స్నానం. అంటే ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, దైవజనుని సముఖమునకు మనం ఎప్పుడు వెళ్ళినా ఎలాంటి వాక్యాన్ని కోరుకోవాలి? కడిగేసే వాక్యం అన్న సార్. నిజంగా పరిశుద్ధతను ప్రేమించిన వాళ్ళం అయితే మనం ఎలాంటి వాక్యాన్ని కోరుకోవాలి? కోరుకోకపోయినా నాలాంటి దుర్మార్గమైన వాడు తప్పకుండా అయ్యే చెప్పాడు అనుకోండి, కోరుకోపోయినా. ఎందుకంటే ఒకసారి పిల్లలు ఆడుకొని అలిసిపోయి అలా పడుకొని పోకుంటారు. అమ్మ 2 పీకెన్స్ అని చెప్పి. మా అమ్మకి చేతస్థం ఎక్కువ. అంటే నీకు స్నానం చేయించడం, మొత్తం ఇల్లంతా కడుక్కోవటం, ఆ దుప్పట్లు ఉతుక్కోవటం కన్నా సులువు కాదు. అట్లా ఆడి వచ్చి మంచం ఎక్కి పొరిగితే అవన్నీ బెడ్షీట్లను ఉతుక్కోవడం కానీ నిన్ను ఒకటి స్నానం చేయించే సరిపోరు. గుమ్మ కాడ నుంచో పెట్టి అమ్మ సులువు అమ్ముకుంటుంది, నీ బాధ నీకుంటుంది. కాబట్టి ఎట్లాంటి వాక్యాన్ని కోరుకోవాలనిపిస్తుంది మనకి? కాస్త సౌకర్యంగా, కాస్త వాగ్దానాలతో, కాస్త ఆశీర్వాదాలతో, కాస్త ప్రోత్సాహకరంగా. ఎప్పుడు ఇదే, అసలు బూస్టింగే లేదు అనిపిస్తుంది. కానీ యోబు గ్రంథంలో యోబు అంటాడు 6వ అధ్యాయంలో, జ్ఞానం కలిగి నేను నోటి మీద చేతులుంచుకుని కూర్చుంటాను, నాకు ఉపదేశించుడు. ఏ విషయములో తప్పిపోతేనో అది నాకు తెలియచేయండి. ఉపదేశం ఎందుకు? మనం ఎక్కడ తప్పిపోయామో తెలియచేయటానికే కదా. ఆ నడిపింపులోకి రాకపోతే మనం ఇంకేం ఆశ్రయించబడతాం? కనుక మనం ఎలాంటి వాక్యాన్ని కోరుకోవాలి? మనల్ని గుర్తించే వాక్యం, మనల్ని పొగిడే వాక్యం, మనల్ని కాస్త ఎంకరేజ్ చేసే వాక్యం. స్కూల్కి వెళితే చాకిలు ఇస్తానని చిన్నప్పుడు చెప్తే తప్పు కాదు. పెద్దయ్యా కూడా ఏదో ఒక లంచం చూపించే తప్ప స్కూల్కి వెళ్ళకపోతే అదేం పెంపకం, అదేం బుద్ధి. మీకు కొన్ని 100 సార్లు చెప్పాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఓకే, ఎలా ఉంటుంది ఆ కాపరిత్వం? పచ్చికల చోట్ల, శాంతి జలములు, నీతి మార్గములు, తర్వాత ఖచ్చితంగా గాఢాంధకారంలో ఉంటుంది. గాఢాంధకారంలో దగ్గరికి వచ్చాక నువ్వు అబద్ధం ఆడే ప్రభావ, నువ్వు మోసం చేసే ప్రభావ, పచ్చిక పోయి లేయి, శాంతి జలము లేయి, ఈ లోయలో మాకేం కనపడతలేదు, అన్యాయం, అక్రమం, వాగ్దానం ఏమాయను, అయ్యో మర్చిపోయావా. ఇది కూడా ప్రాసెస్ లో, యాత్రలో అదొక భాగం. అది దాటితేనే గిన్నె నిండా పొర్లే అభిషేకం, శత్రువులు ఎదుటి భోజనం, కృపాక్షేమములు వెంబడి వచ్చే జీవితం. కనుక ఆ నడిపింపులో భాగంగా అది ఉంటది. గాఢాంధకారపు లోయ అనేది మనం గుర్తించవలసిన వారు. ఆ కడగబడుట, శుద్ధీకరింపబడుట అనేది ఆ ప్రాసెస్ లో భాగం అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. 5వ యెషయా-గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో, ఈ అగ్ని నీ పెదవులకు తాకిన గనక నీ దోషములకు ప్రాయశ్చిత్తమైంది. ఉద్దేశపూర్వకంగా బలహీనుడై బరి తెగించి పాపాలు చేసిన విధానం కాదు కదా యెషయా దైవజనుడు. చుట్టూ ఉన్న మనుషులు చెడ్డ మాటలు మాట్లాడారు ఉన్నారు కనుక అవే విని వాళ్ళ మధ్యలో ఉండి తనకు కూడా అలాంటి మాటలు వచ్చేసి, అంటే మన ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి లోకం యొక్క ప్రభావం మన మీద పడుతుంది. మరి దాని నుంచి ఎట్లా బయటపడాలి? అందుకే ఒక శక్తివంతమైన ఆరాధన స్థితి, ఆరాధన మనం గడప కమ్ముల పునాదులు అదిరిపోయేట్టుగా ప్రభుని ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని అగ్ని మన మీదకి దిగి వస్తుంది. 5వది 6వది ఆదికాండం 35:3-4 వచనాలు. మనము లేచి బేతేలుకి వెళ్ళాలి. అందుకనే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. బేతేలు అంటే దేవుని మందిరం. మందిరానికి వెళ్ళాలంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. సాంక్టిఫై యువర్ సెల్ఫ్. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక శుద్ధి చేసుకోమంటే వారు లేచి తమ స్నానములు చేసి బట్టలు మార్చుకుని తమ చెవులకున్న పోగులు తీసివేసి దేవుని మందిరానికి వెళ్ళారు. శుద్ధీకరణలో భాగమే వెలుపటి అలంకరణ తొలగించుట. కనుక అది ఒక సమర్పణ అని, లోతైన అనుభవం అని, అది ఇప్పుడప్పుడే మనకు అక్కర్లేదని కొత్త కొత్త వ్యాఖ్యానాలన్నీ మనుషులు తయారు చేసినవే కానీ దేవుడు అలాగేమి చెప్పలేదు. ఆది కాండంలోనే ప్రభు చెప్పాడు, వెలుపటి అలంకరణ తీసివేయుట, శుద్ధీకరించుకునుట. అంతే తప్ప ఇది పెద్ద
అద్భుతమైన విషయం కాదని ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆభరణములు అనేవి విగ్రహాలకే సంబంధించినవి కనుక విగ్రహాలు వద్దనుకున్నప్పుడు వాటికి సంబంధించినవి మాత్రం మనకెందుకు అనేది బైబిల్లో ఉన్న కాన్సెప్ట్. అది 6వది. 7వది పేతురు 1 పత్రిక 1 అధ్యాయం 7వ వచనం. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్షలను శుద్ధపరచబడుచున్నాం కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలకు పరిశుద్ధపరచబడింది. సువర్ణానికి అగ్ని క్రైస్తవుడికి ఇస్తుంది. 1 పేతురు 4:16 అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. కాబట్టి ఈ అగ్ని శ్రమలతో పోల్చబడింది. అంటే శ్రమల వలన కూడా మన పరిశుద్ధత సంపూర్తి చేయబడుతుంది. ఇంత ప్రాసెస్ ఉన్నది కనుకనే 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1-2 వచనాలలో ప్రియులారా మనకు కలిగిన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాము. పరిశుద్ధ అనేది ఒక్క గడియలో వచ్చి పడిపోయే ఒక వరం కాదు, ఒక పదార్థం కాదు, ఒక వస్తువు కాదు. పరిశుద్ధత ప్రారంభమై సంపూర్ణతకు చేరవలసిన ఒక ప్రాసెస్. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కన్నీటి ప్రార్థన. నెక్స్ట్ ఎక్కడ? యేసు రక్తం. నెక్స్ట్ ఎక్కడ? నీటి బాప్తిసం. నెక్స్ట్ ఎక్కడ? వాక్యంతో కడగబడటం. నెక్స్ట్ ఎక్కడ? అగ్నితో కాల్చబడటం. నెక్స్ట్ ఎక్కడ? వెండి బంగారు ఆభరణాలు తీసివేయడం. నెక్స్ట్ ఎక్కడ? శ్రమలు. ఈ రీతిగా పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలి? సంపూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాం. మీరు ఎక్కడున్నారో మీరు చూసుకోండి. మీ పాపాల విషయమై కన్నీరు గార్చి పశ్చాత్తాపం ప్రార్థన చేసుకున్నారా? అయితే ఒక మెట్టు దాటేసినట్టే. 2వది ఏంటి? యేసుతో అన్యోన్య సహవాసం చేస్తున్నారా? అప్పుడు యేసు రక్తం కలుగుతుంది. 2 మెట్లు దాటేసినట్టే. 3వది నీటి బాప్తిస్మాన్ని పొందారా? లేకపోతే మీరు అక్కడ ఆగిపోయినట్టు లెక్క. ఒకవేళ నీటి బాప్తిస్మం పొందితే 4వ మెట్టు వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు కడగబడుతున్నారా? 5వది ఇంత వాక్యం తెలిసినప్పటికీ కరగబడుతున్నప్పటికీ చుట్టుపక్కల మనుషుల ప్రభావం, మాటో చూపో ఆవేశమో అసూయో కోపమో చిరాకో ఏదో ఒక విధముగా అపవిత్రత నీకు ఆపాదించబడితే ఆరాధనలో దేవుని అగ్ని నీ మీదకి రావటం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. 5వది. 6వది ఇంత కృప పొందిన నీవు విగ్రహ సంబంధమైనది నీ మీద ఎందుకు ఉండాలి? అది కూడా శుద్ధీకరణలో భాగం కనుక దాన్ని తొలగించుకోవాలి. వెలుపటి ఆభరణాలు. 7వది అన్నాలంటే సమర్పణలోకి వస్తే లోకంలో పొగడ్తలు గంటలేవి రావు, శ్రమలే వస్తాయి, ఇబ్బందులే వస్తాయి. అవి తట్టుకుని నిలబడటం కూడా పరిశుద్ధతను సంపూర్తి చేయటం అవుతుంది. కనుక ఎన్నటికి మందిరానికి ఏమనుకోవాలని చెప్పండి? మరి 7 మెట్లలో మీరు ఎక్కడ ఆగిపోయారు? ఈలోపే మరణం వచ్చి ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఈలోపే రాకుండా వచ్చి నీ పరిస్థితి ఏంటి? ఉపదేశం ఇంకెన్నిసార్లు వినాలి? ఇంకెంతమందికి గద్దించాలి? నేరుగా ముఖాముఖ్య దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడితే సరిపోదా? దర్శనంలో చాలా మంది దేవుని వాక్యం ద్వారా వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం బోధించబడుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ రాత్రి కలలో కనబడిన దానికి ఇస్తారు. బైబిల్లో ఆదికాండం యోసేపు అనుభవాలు మొదలుకొని కలలో స్వప్నములో దేవుడు మాట్లాడటం, దాన్ని నెరవేర్చడం ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. వాటిని ఏమి నేను వ్యతిరేకించడం లేదు. కానీ అవన్నీ కూడా దేవుని వాక్యం కన్నా సర్వోన్నత స్థానంలో ఉన్నాయని భావించడం మాత్రం తప్పు కదా. ఎందుకంటే ఆ స్వప్నము, ఆ కళ, ఆ దర్శనము కూడా దేవుని వాక్యముతో బేరీజు వేయబడుతుంది. కానీ దేవుని వాక్యము వచ్చిన కళతో బేరీజు వేయబడదు కదా. వాక్యమే అత్యున్నతం, వాక్యమే ప్రామాణికం. కళల్ని, స్వప్నాల్ని, దర్శనాల్ని మనం వ్యతిరేకించడం లేదు. కానీ ఆ కళలు వాక్యపు కోణములోనే అప్లై చేయబడాలి, అన్వయించబడాలి. ఏదైనా ఒక దర్శనం వచ్చింది, స్వప్నం వచ్చిందని చెప్తే అది వాక్యానుసారముగా ఉందా లేదనేది మనం ముందు చూస్తున్నాం. మరి దానికి ఇది కీ ట్రై, దీనికి అది కీ ట్రై కాదు. ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు, వివాహానికి సిద్ధపడ్డారు, ప్రధానము కూడా చేయబట్టడానికి ఏర్పాట్లు అయినాయట, ఒక సంబంధం ఖాయం చేసుకున్నారట. ఇక రేపో మాపో వాళ్ళు వస్తారు, మాట్లాడతారట. ఆ సమయంలో తన ఒంటరిగా ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే, వివాహం చేసుకోకుండా నా కొరకు సేవలేలు ఉండిపోమని ప్రభువు మాట్లాడారట. ఆయన వెంటనే విషయాన్ని వాళ్ళకి తెలియపరిచి, నేను వివాహం చేసుకోవట్లేదు, ప్రభు నాతో ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి ఆ ప్రతిష్టలో మరణం వరకు నమ్మకంగా పరిశుద్ధంగా ఉండి మహిమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన నేను వివాహం చేసుకోవద్దు, నా సేవకుడిని ఇలా ఉండిపోని దేవుడు చెప్పారు అన్నది ఒక స్వరం, ఒక దర్శనం, ఒక మాట.
ఆ మాట మనం దేని ప్రకారం నమ్మాలి? పరలోక రాజ్యము నిమిత్తమున పుంసకులుగా ఉండిపోయిన వారు ఉన్నారు, సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఉండగలిగితే ఇలా ఉండిపోవటం మంచిది అన్న గైడ్ లైన్స్ మనకు ఉన్నాయి. కాబట్టి అది మంచి సమర్పణే, అది శ్రేష్టమైన సమర్పణే, అది దేవునికి ఇష్టమైన సమర్పణే అని మనం తెలుసుకోవడానికి, అంగీకరించడానికి ఆ వాక్యమును ఆధారం చేసుకుంటాం మనం. అలాగే ఏ దర్శనమైనా, ఏ కలైనా, ఏ స్వప్నమైనా అది ఒక వాక్యంతో సరిపోల్చబడలేదు అనుకో. స్టీల్ ప్లాంట్ ఒక ఇంట్లో ఆరాధన పెడుతున్న కాలం, అది ఇంకా మందిరం లేదు. ఆ కాలంలో ఒక వ్యక్తి కొత్తగా చర్చకు వచ్చారు, ఒక సిస్టర్ గారు. ఆరాధనలో సడన్ గా ప్రవచన వ్యక్తి మాట్లాడడం మొదలు పెట్టారు. మరి ఆత్మతో నింపబడ్డారో, ప్రవచనం వరం పొందారో లేదో మనకేమీ తెలియదు. అదే మొదటిసారి రావడం. ఎవరో చుట్టాలింటికి వచ్చారు, పక్కన చర్చ అవుతుంది కాబట్టి వచ్చారు. ఆవిడ ప్రవచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను నమ్మే వాళ్ళంగా, పెంతెకోస్తు అనుభవంలో ఉన్న వాళ్ళంగా, సంఘంలో ఎవరైనా ప్రవచనంతో మాట్లాడితే ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంత భాగ్యం అనిపిస్తుంది. నేను చాలా ఆనందపడుతున్నాను, కానీ వివేచించాలి కదా. నేను కనిపెడుతూ ఉంటే ఆవిడ మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 24వ అధ్యాయములో అనమాట. 22 అధ్యాయాలు కదా ఉన్నాయి. పరిశుద్ధాత్మ అట్లా మాట్లాడతాడా అంటే బ్రహ్మపరచు ఆత్మ తేడా, ఇది ఆత్మ అట్టు కాదు. వెంటనే దగ్గరికి వెళ్ళి తలవి చేపెట్టి యేసు నామములో నర్మచేయని మాట్లాడు. మనం ఆత్మవరాలను వ్యతిరేకిస్తున్నామా? పరిశుద్ధాత్మ నమ్మట్లేదా? కృపావరాలను పొందుకోవట్లేదా? వాడుకోవట్లేదా? సంఘం లేని ఒక వరమును వాడుకుంటే మనం సంతోషపడతాం కదా. ఇంకా అందరికీ అన్ని వరాలు రావాలని కదా ఏడుస్తున్నాం మనం. మరి దాన్ని ఎందుకు నిరుత్సాహపరిచాం? వాక్యానుసారం లేదు అంటే ప్రతి వరము వాక్యమే కీటైపు. లోగడ మీకు ఒక ఉపదేశం చెప్పాను, గుర్తుందో లేదో. ఒక మహానదిగా వెళుతున్న ఉత్తుంగ తరంగ ప్రవాహం కూడా గడప కింద నుంచే వెళ్ళింది. ఆ గడప యేసయ్య వాక్యం, ఆ నది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఎంత ఉద్ధృతమైన బలీయమైన కార్యములు చేసినను వాక్యములకు లోబడి చేస్తాడు, కానీ వాక్యాన్ని ఓవర్టేక్ చేసి పరిశుద్ధాత్ముడు ప్రవర్తించడు. అది ఆత్మదేవుని వైఖరి, అది కాదు అని కరాఖండిగా గతంలో ఉపదేశం మీకు చెప్పడం జరిగింది. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా కీలకంగా మనం తీసుకోవాలి. పాపము నీలో ప్రవేశిస్తే కుదరదు. లూసిఫర్ జ్ఞాపకం చేసుకోండి మీరు. వాడి వ్యవహారం ఏమిటి? తేజో నక్షత్రమా వేకువ చోట్ల నువ్వు ఎట్లు నరకబడితివి, ఆ కవోషము నుండి పాతాళములో ఎట్లు త్రోసివేయబడితివి. అయ్యో నేను ఒక్క దెబ్బ తడితే పాతాళములో ఒక మూలకు త్రోయబడితివే. ఎలా నరకబడ్డాడు? ఎందుకు నరకబడ్డాడు? 28 హెస్కేల్ గ్రంథంలో 16 చెప్తున్నాడు ఏమని? పాపము నీలో కనబడు ఆ దినం అంటే అతని వైభోగం. అతను అభిషేకించుకుంటే కెరూబుల్లోనే పైస్తాను. దూతలలో పై వరుసలో ఉన్న వారి కెరూబులు అంటే కెరూబుల్లోనే పైస్తాను ఇతనిది. అతను అభిషేకించబడ్డ దినమున అతనికి పిల్లనుగులో ఊదులు వారు నియమించబడ్డారంటే అతను పిల్లనుగో ఊదాడని కాదు, అక్కడ అతనికి ఒక బ్యాచ్ని పెట్టాడు. అంటే అతనికి ఎంత స్థానం ఇచ్చాడు దేవుడు? అయితే మరి ఎలా నరకబడ్డాడు? ఎప్పుడు ఇదంతా జరిగిందంటే పాపము నీలో కనబడు ఆ గడియ. అంత అభిషేకించబడ్డ కెరూబుకే, ప్రధాన దూతలకే, పైస్థానం ఉన్న వాడికే పాపం ప్రవేశించగానే తల్లితో వచ్చి పాతాళంలో మొడపడిపోయాడు. ఎక్కడ ఎప్పుడు దేవుడు పాపాన్ని ఉపేక్షించలేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తనుదంటే నరకబడ్డాడంట పాతాళంలోకి, ఒక మూలకు త్రోయబడ్డాడు నరకంలో. పరలోకంలో దాదాపు సకల వైభోగం అతనికి ఇచ్చేసిన స్థాయిలో కూడా అతనిలో పాపం కనబడగానే గట్టి పరిచాడు దేవుడు. ఏమాత్రం ఉపేక్షించలేదు. అలాగే ఏది కోరి తన స్వరూపములో పోలికలో చేసుకున్నటువంటి ఆదామవలు ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా పాపము రాగానే ఒక్క క్షణం ఏదైనా ఉంచలేదు, వారిని బయటికి పంపించేసాడు. మనం లూసిఫర్ కన్నా మహిమలో ఉన్న వాళ్ళం, మనం ఆదాము కంటే దేవుని పోలికలో ఉన్న వాళ్ళం. మనం పాపం ప్రవేశించేసరికి వాళ్ళని ఉపేక్షించలేదు దేవుడు. ఏది కోరి పుట్టించుకున్నాడు సంసోన్ని దేవుడు. తన వరపుత్రుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించవలసిన వాడిగా దేవుడు అతన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఇంత ఘనత, ఇంత స్థానం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పాపం ప్రవేశించింది.
మరుక్షణం ఏం చేశాడు? యెహోవా తనను ఎడబాసెను. అంతే, మాట్లాడలేదు. ఏ సంఖ్యల్లో బంధించలేని వాడిని చాలా సులువుగా బంధించేశారు. ఇప్పుడు సింహమును చీల్చివేసిన వాడిని కళ్ళు ఇంకొకరు పీకేస్తున్నారు. ఇప్పుడు కోట కూడా అడ్డగిడిలు ఓట పెరిగిన వాడిని తిరగలు విస్తరిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారిపోయింది. బందీ గృహంలో కనిపబడ్డాడు. వేల మంది అతను చూసి ఆక్షేపణ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏమైపోయింది ఘనత? పాపము నీలో కనపడ్డ దినమున వదిలేసాడు దేవుడు నిన్ను. లూసిఫర్కైనా, ఆదమవలకైనా, శాంసన్కైనా పరిశుద్ధత కోల్పోయిన మరుక్షణం దేవుడు వారిని స్పేర్ చేయలేదు, పంపించాడు బయటికి. అందుకనే కీర్తనకారుడు పరిశుద్ధతే ఎన్నటన్నిటికీ నీకు అనుకూలం ప్రభువా. దావీదు ఎన్ని పాటలు పడినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత డబ్బు మందిరానికి సమకూర్చినా, దుష్కార్యం చేసినప్పుడు అతని రికార్డు మొత్తం చెరిపేశాడు దేవుడు. అందుకని దావీదు నేను మరణమై స్మరణకు రాని వాని వలె మారిపోయాను అంటాడు. స్మరణకు రాని వాళ్ళు ఎవరు స్మరణ చేసుకోవట్లేదు? ఎవరు మర్చిపోయారు? నిన్ను నీ భార్య మర్చిపోయిందా? నీ పిల్లలు మర్చిపోయారు? నీ రాజ్యం మర్చిపోయిందా? దావీదు అంటే ఎవరికి తెలీదా? ఎవరు మర్చిపోయారు? నేను స్మరణకు రావట్లేదంటే నేను ఎవరు రాజ్యంలో తెలీదా ప్రజలకి? ఇతని జ్ఞాపకాలు మహిమలో చెరిపోయబడ్డాయి. యేసయ్య 33 ఉంది కదా, నీతిమంతుడు పాపం చేస్తే అతని నీతి మొత్తం కొట్టివేయబడింది. పాపం అదే పాపి పశ్చాత్తపడి నీతిమంతుడైతే అతని పాపాలు మొత్తం కొట్టివేయబడి నీతిమంతుడిగా ఉంటాడు. నువ్వు ఎంత ఘోర పాపైన యేసు ప్రభు కాళ్ళ దగ్గర పడి పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుని రక్షణ అనుభవంలోకి వస్తే నీ పాపములన్నీ కడగబడి, తుడిచిపెట్టబడి, మరోబడి నువ్వు నీతిమంతుడిగా దేవుని దగ్గర తీర్చబడతావు. అది నువ్వు ఎంత నీతివంతుడు అయినా పాపం చేసిన దినాన ఆ లిస్ట్ అంతా చిరిగిపోయి పాపి అనే ముద్ర నీకు దొరికింది. గతాన్ని బట్టి నీకు ఇంకేం రాదు. ఒకప్పుడు పరిశుద్ధిలో ఉన్నావు కాబట్టి పరలోకం ఉంచుకోలేరు నిన్ను. పాపం నిన్ను కనబడింది కనుక గెంటేయడం ఎక్కడి నుంచి? కనుక ఒకప్పటి పరిశుద్ధత మీద ఇప్పుడు ఏదో మెయింటైన్ చేద్దామంటే జరిగే పని కాదు. నేను ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. ఎన్నటికి పరిశుద్ధత నీ మందిరానికి అనుకోవాలి. పరిశుద్ధత తప్ప ఇంకేది ప్రాముఖ్యం కాదు. అది ప్రతి వారి జీవితంలో తేటగా మనం చూడగలుగుతున్నాం. అది లూసిఫర్ అయినా, ఆదమైన, శాంసన్ అయినా మనం చూసింది అదే. డేవిడ్ అయినా పాపము కనబడేసరికి అతడు చేసిన భీకర యుద్ధాలు, మందిరానికి సమర్పించిన కోట్ల కొద్ది రూపాయలు అంటాను, వేల కొద్ది టన్నుల బంగారం, ఏది కూడా జ్ఞాపకార్థంగా లేదు. అతడు బావి మొత్తం ఈ రికార్డు అంతా జరిగిపోయింది. 2 లక్షలు పాపి అంతే. అవి చూసి గుండెలు బతుకుని ఏడుస్తున్నాడు. అయ్యో, నేను స్మరణకు రాకుండా అయిపోయానేంటి? నా జ్ఞాపకాలు ఏమీ లేకుండా పోయినాయి ఏంటి? నేను సాధించిన జరిగిపోయినవి ఏంటి? ఒక పాపం యొక్క ఖరీదు ఎంత అర్థం అవుతుందా? ఒక భయం లేని క్షరణ వచ్చిన నష్టం ఎంతో అర్థమైందా? ఒక బాధ్యత రాహిత్యం వల్ల ఏర్పడిన శిక్ష అర్థమైందా? ఎంత ఎత్తు ఉంది, ఎంత లోతు. అది వసంతకాలం. నువ్వేమో రాజువు, నువ్వు యుద్ధం చెయ్యాలి, ఇంటి దగ్గర ఎంత హాయిగా కూర్చుండిపోతావు నువ్వు. ఫలితం ఏమొచ్చింది? అంచేతనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎన్నటికి పరిశుద్ధతే అనుకోవాలి. కొంచెం 1000 రూపాయలు తీసుకొని మా కోసం ప్రార్థన చేయించండి. 7,000 చర్చికి ఇచ్చి మా కోసం ప్రార్థన చేయించండి. ఒకవేళ చేయించాల్సి వస్తే ప్రార్థన ఏమని చేయించాలి? మారుమనసు దయచే ప్రభా, పాపక్షమాపణ దయచే ప్రభా, రక్షణ దయచే ప్రభా, శుద్ధీకరించు ప్రభా అని తప్ప ఆశీర్వదించు చేయదు కదా. మొదటిది కదా. కాబట్టి 1, 2 కాదు, ఇన్ని రెఫరెన్స్లు, కనీసం ఇప్పుడు 20 ప్రస్తావనలు చేసే మనం. అవన్నీ పరిశుద్ధత గురించినవి కదా. ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశాలకు ఎత్తిన ఇశ్రాయేలు అక్కడక్కడ మసీదులు గొడవలు వేసుకుని ఉండేవారు, క్యాంప్స్. అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ మీ బాల్యము కూడా పరిశుద్ధముగా ఉన్నది, అపవిత్రత ఎక్కడ కనబడకూడదు. ఎందుకంటే మీ బాల్యములో యెహోవా సంచరిస్తాడు.
మన దేహము కూడా పరిశుద్ధముగా ఉండాలి అనే పాఠానికి సూచన. కేవలం ఆత్మలో మాత్రమే పరిశుద్ధం అనుకోకండి, నా మనసు శుద్ధిగా ఉంటే చాలు అనుకోకండి. దేహము మీద కూడా పరిశుద్ధత చాలా అవసరం అనేది దేవుని వాక్యం తెలియజేసే విషయం. నా అంతరంగం, నా ఆత్మీయత, నా హృదయం అని మాట్లాడతారు చాలా మంది. అది అవసరమే. కానీ నీ పరిశుద్ధత దేహము విషయములలో కూడా పరిగణలోకి తీసుకున్నమాట. నీ దేహ స్థితిని కూడా దేవుడు చూసి నువ్వు పరిశుద్ధుడువో కాదా అనే తీర్పు తీరుస్తాడు. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. Sanctification leads us to justification. Justification causes glorification. This is the process. దేవుని మహిమపరుస్తున్న మనము ఒక దినమున పరిశుద్ధులందరికీ మహిమపరచబడు, మనకు కూడా మహిమ అనుగ్రహించబడుతుంది. అసలు సంఘం అంటేనే మహిమ కలిగిన సంఘం అని దేవుడు చెప్పాడు. అందుచేత దేవుని వాక్యాన్ని మంచిగా మీరు తీసుకోగలిగితే పరిశుద్ధత 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 ఎంత తీవ్రంగా, ఎంత కఠినంగా పలుమార్లు దేవుని వాక్యములను హెచ్చరిక చేస్తుంది. ఎప్పుడైతే యాకోబు మందిరానికి వెళ్ళాలి అన్నాడో, మనం ఎలా పడితే అలా వెళ్ళకూడదు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని వెళ్ళండి అని మాట్లాడినప్పుడు యాకోబు భార్యలు దాసీలు తమ చెవులకున్న పోగులు కూడా తీసివేసి మందిరానికి వెళ్ళారు అనే మాట మనం చదువుకున్నాం. 96వ కీర్తనలో మనం చూస్తే 9వ వచనంలో పరిశుద్ధ అలంకారములు ధరించి యెహోవాకు దేవుని ఆరాధించే వాళ్ళు ఎలాంటి అలంకారాలతో ఆరాధించాలి? నేను అన్నాను, మరి నేను చెప్తే నా మీద పడి ఎడుతారు కానీ ఈ నగలు పరిశుద్ధ అలంకారాలేనా? మాట్లాడు చెప్పరా, నగలు పరిశుద్ధ అలంకారమేనా? ఈ మేకప్లు, కన్ను బొమ్మల దగ్గర నుంచి కాలి గోర్లు దాకా నీ ఓపిక మంది పోలు డెకరేషన్. ఆ ఓపిక నీకు ఎక్కడ తెచ్చింది? మనం 20 అధ్యాయాలు చదువుపోయి, అయ్యి బాబా 20 అధ్యాయాలు టూ మచ్, డోంట్ బి క్రేజీ. టూ మచ్ ఎక్కడ తెచ్చేసాను, లిమిట్ గా ఉండాలి. ఏది వాక్యం ఎక్కువ చదివితే టూ మచ్ చేయకూడదు, వాక్యం ఎక్కువ చదివితే టూ మచ్ చేయకూడదా? ఎక్కువ ఉపవాసాలు ఉంటే టూ మచ్ చేయకూడదా? ఎక్కువ ఆరాధన చేస్తే టూ మచ్ చేయకూడదా? ఎక్కువ సోప్ చేసుకుంటే దట్ ఈస్ మినిమం. ఏంటి అసలు మన స్టాండర్డ్ ఏంటి? మన ప్రమాణం ఏంటి? దేన్ని బట్టి మన కొలబద్ద ఏంటి? మన భక్తి గీట్రా ఏంటి? నేను కొందరు భక్తి పరులు కూర్చొని పాడుకుంటుంటే విన్నాను ఒకసారి. తప్పులు చేయుట మా వంతు, దయచూపుట ఏ నీ వంతు అని. ఎప్పుడు డ్యూటీ చేసేవారు దేవుడికి. నాకు ఆశ్చర్యం, ఎంత దర్జాగా పడతాం. మేము ఎలా చేస్తా ఉంటాం, నువ్వు చూడాలి కొంచెం. ఏంటది? అది ఏంటరా పాపం, అలా దేవుడా అని దేవుడు బాధపడితే మరి చూసుకో, నీకు సరదా ఇప్పుడు కావాలొద్దా? సినిమాకు కావాలా? మరి ఎన్ని కావాలంటే కొంచెం చూసుకుంటూ అలా నువ్వు కొత్తగా సీరియస్ అయిపోతే సందర్భం పోతే చూసుకోమని దేవుడికి ఆఫర్ ఇచ్చాడు. ఇది పాపాలు చేసుకుంటూ పుట్టం కాదు కదా. ఎంత భయంకరమైన పాపిష్టి మనిషిని దేవుడు క్షమించాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావు ఎప్పుడు ఎవరిని అడగలేదు. అడిగితే ఎవడు మాత్రం జవాబు చెప్పగలడు? ఎవడైనా నువ్వు ఎందుకు ఈ పాపం చేసావు ఎవడు ఆన్సర్ చెప్పగలరా? ఆయన ఏమన్నాడు? ఇక నుంచి దీంతో సరిపెట్టు చాలు, మరి ఎక్కువ కీడు కలగకూడదు. అంటే ఇక మీద పాపం చేస్తే ఇదివరకు జరిగిన దానికంటే ఎక్కువ కీడు జరుగుతుంది, జాగ్రత్త. అది కూడా నూతన నిబంధన ఉపదేశం మళ్ళీ నువ్వు కృప 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 కృప. God is not an orthodox God. God is not Saddam Hussein. God is love. This is grace teaching. దేవుడు చండ శాసనుడు కాదు, దేవుడు చాతస్తపోడు కాదు, దేవుడు సద్దాం హుస్సేన్ కాదు. దేవుడు ప్రేమ గల దేవుడు. ఆయన క్షమిస్తాడు 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 దీవిస్తాడు. ఇది కృపా ఉపదేశం. మరి రోమపత్రికలో ప్రభు ఏమన్నారు? కృప విస్తరించను కాబట్టి పాపములు నిలిచి ఉందుమా.
అంటే కృప ఉపదేశం ప్రకారమే పాపం ఉండకూడదని చెప్తుంటే దాన్ని అడ్డ పెట్టుకుని పాపం చేస్తామంటారు యూజ్లెస్ ఫెలో. అంటే కృప అంటే అర్థం పాపం చేయటకు అనుమతి అండి, లైసెన్సా? పర్లేదా మనిషి అన్నాక పర్లేదు, కానీ దాని పేరు కృప అండి? పాపిష్టి మానవుడు పశ్చాత్తాపడితే దేవునితో సహవాసం చేయడానికి కూడా అవకాశం ఉంది, అది కృప. వెలుపటి ఆవరణలో ఉండాల్సిన మానవుడు అతి పరిశుద్ధ స్థలంలో మందసం దగ్గర కరుణా పెట్టిన దగ్గరికి వచ్చి మోకరించవచ్చు, అది కృప. అక్కడే చచ్చిపోతానికి అది కృప. నువ్వు లోపటికి రావాలని రోడ్డు పక్కన ఊరి వెలుపల యేసయ్య మరణించాడు. ఆయన పొజిషన్ అది కాదుగా, మహారాజు. ఆయన ఊరి వెలుపల సరిపోవడం ఎందుకు? మనం అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలని. మరణపు కేక వేయగానే తెర పైన కింద చీలిపోయింది. ప్రధాన యాజకుడికి సంవత్సరానికి ఒక్క మారే దొరికి కరుణాపీఠం ఎవరికైనా ఎప్పుడైనా దొరికింది ఈ రోజున. వెలుపట వాళ్ళు ఎవరు నిలబడగలరు, నేరుగా కరుణాపీఠం కృపాసనం దగ్గరకు వచ్చేసేయచ్చు. ఆ ధైర్యం ఇచ్చేసాడు అందరికి దేవుడు. అంటే ఆ కరుణాపీఠానికి చేరడం, ఆ మందసానికి చేరడం, దేవునికి దగ్గర అయిపోవడం పేరు కృప, లేకపోతే పాపం బట్టి చేసుకోవడం కృప? కృప అనే మాటను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా బ్రతికిస్తున్న వారికి శ్రమ కలుగుద్ది, జాగ్రత్త. దేవుని లోపు చేసినట్టుగా మాట్లాడి దేవుడే ఊరుకోడండి, చూస్తాడు. ఇట్టి పనులు చేసినను మౌనముగా ఉన్నందున నేను కేవలం నీ వంటి వాడిని అనుకొనుచున్నావా? ఇవన్నీ నీ ఎదుట వరుసగా పెట్టి చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడు ఉండడని దేవుడు 50వ కీర్తనలో హెచ్చరిక చేశాడు. వరుసగా పెట్టి అడుగుతాడు దేవుడు మనం చేసిన పనులన్నీ. ఎట్రా నీ బైబిల్ ఎంతనమని. కృప అంటే పాపము చేయుటకు అనుమతి కాదు, పాపము మానిన వానికి దేవునితో స్నేహం కూడా చేయించేంత ఛాన్స్. కృపగా అర్థమే తప్పు చెప్పినప్పుడు కృపని ఇంకా సద్వినియోగం చేసుకోవడం ఎక్కడ? ఎంత మొరటు సిద్ధాంతం చెప్పారంటేనండి గ్రేస్ టీచింగ్ అనే పేరు మీద. యేసుక్రీస్తు చనిపోయినప్పటికంటే ముందు కొన్ని వేల సంవత్సరాలు చాలా మంది చచ్చిపోయారు కదా, వాళ్ళందరికీ యేసు రక్తం వర్కౌట్ అయింది కదా. మరి ముందు కాలంలో పాపాలకి యేసు రక్తం వర్కౌట్ అయితే భవిష్యత్ కాలంలో పాపాలకి వర్కౌట్ అవదా? కనుక యేసు రక్తం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని పర్లేదు. కానీ మనిషి అన్నాక పాపాలు చేస్తానంటాడు, దేవుడు కూడా అర్థం చేసుకోగలడు, పర్లేదు. దేవుడు ఎందుకు అర్థం చేసుకోడు, నీకు అర్థం అవుతలేదు. కానీ అంటే ఎంత దరితెగింపండి ఇది, ఎంత అసలు నిర్భీతిగా మాట్లాడుతున్నారండి. అయితే బుద్ధి పూర్వకముగా పాపము చేయడానికి ఇక నువ్వు క్షమాపణ ఉండదు అని హెబ్రీ పత్రికలో హెచ్చరించిన మాట గుర్తులేదండి? మీరు పాపముతో పోరాడాలి, రక్తము కార్చాలి కానీ కుదరదు అనే మాట కనపడలేదండి? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారే దేవుని చూస్తారని కొండ మీద ప్రసంగం నెత్తికెక్కలేదా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడాలి. హెబ్రీ పత్రిక 12:14 నెత్తికెక్కలేదా? మత్తయి 5:8 నెత్తికెక్కలేదా? పరిశుద్ధ అలంకారము ధరించుకొని దేవుని వద్దకు రండి. నీ దగ్గర ఉన్న అలంకారాలు ఏంటి? కొంతమంది ఇళ్లలోకి వెళ్తేనండి ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న మెటీరియల్ అదంతా అమ్మేసుకుంటే ఒక నెల రేషన్ వచ్చేది ఇంటికి. అన్ని ఉంటాయి సామాన్లు. ఓ కుటుంబం దర్జాగా బతికేయచ్చు. దాని అర్థం దాని మీద వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది, ఎంత ఓపిక ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు. మరి పరిశుద్ధ అలంకారాలు సంపాదించుకోవడానికి నువ్వేం టైం ఇన్వెస్ట్ చేయవా? అట్లీస్ట్ డబ్బులు వద్దుకొని. తప్పులు చేయడు మా వంతు, దయచూపుడు నీ వంతులాగా. ఈ చెప్పడం నీ వంతు, మౌనం ఊరుకోవడం మా వంతు. నీ పని ఇదే, మా పని మాదే. ముద్దబ్బా ఈ పప్పు ఇంచేసినట్టు మాస్టర్కి ఇంకా లెక్కలు రావు. ఇటు తిరుగుతాడు, కొట్టేసుకొని వేసుకోవచ్చు. ఇంకెంత పప్పు ఇక్కడ వల్ల కాదు, గుళ్ళు అప్పగించేస్తాడు. పాకిస్తాన్లో క్రికెట్ ఆడినప్పుడు అలాగే
ఇంకా ఉళ్ళట పెట్టేస్తుంటాడు అంటే మరి అడిగి ఎంత ఒప్పుకుందో ఒంటి మీద నాకు అర్థం. అప్పుడు తగులుతుంటే బాగా మనకి ఇక్కడ అప్ప అనిపిస్తుంది. ఆడి మాలు తిరిగి గాడిద రక్తం తాగి పరిగెడతారంట కొంతమంది. దెబ్బలు నొప్పులు తెలియదు. అలాంటి ఎన్ని ప్రాక్టీసులు చేస్తారు ఆ దెబ్బలకి. ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఇప్పుడు మారారు చాలా మంది దేవుని రూపాలు, కానీ స్టోర్పురం దొంగలందరూ కూడా గాడిద రక్తం తాగి 5 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళట. సుధాకర్ దగ్గర కూడా సాక్షులు చెప్పేవారు. 5 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళట. పరిగెత్తకపోతే నిమిషాల్లో ఆ రక్తం గడ్డగట్టి చచ్చిపోతారు మనిషి. వామం ఫుల్గా చేసి ఆ వేడి మీద ఉన్నప్పుడు తాగుతూనే పరిగెడతారంట 5 కిలోమీటర్లు. అలా పరిగెడితే రక్తాలు కలిసి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తే దొరికితే వాళ్ళు ఇంత కర్రలు పెట్టి లాడిపోతుంటే వాళ్ళ ఆర్తనాదాలు చూస్తే ఇంత దుర్మార్గుల పోలీసులు అనిపిస్తుంది. అట్లా కొడతారు. అన్ని వదలంగానే ఆ అరుపులు కేగాలంటే ఏంటి ఉట్టిదే, ఇక్కడ సరిపెట్టాలి వాళ్ళు వదిలిపెట్టాలంటే అసలు ఉండదండి. మరి క్రైస్తవులు ఏ పదార్థం పుచ్చుకున్నారు? ఈ రకంగా కొడుతుంటే నొప్పి రావట్లేదు. నాకు పెద్ద క్వశ్చన్ అన్నమాట. అమ్మ బాబోయ్, వీళ్ళ దగ్గర ఉన్న పెయిన్ కిల్లర్ ఏంటి, ఆ ఎనస్థీషియా ఏంటి, ఏం తీసుకొని ఆపరేషన్కి అప్పగించేసుకున్నారు, మారుమూలకి తిరిగేస్తున్నారు. చాలా బాధండి ఇది, చాలా విచారం. ఆరాధించేటప్పుడంట, ప్రార్థించేటప్పుడంట, మందిరానికి వచ్చినప్పుడంట నీ మీద పరిశుద్ధ అలంకారములు ఉంటే ఆయన ఎంతగానో మురిసిపోయాడు. హల్లెలూయా. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠము శోభిల్లుచున్నది అని పరమగీతాలు 1లో దేవుడు శూలమిత్రులు మెచ్చుకుంటాడు. అది ఉపమాన అలంకార భాష కదా. దేవుడు ఒక హారాన్ని మెచ్చుకొని ఒక ఆయన గుండు పోసం ఉంటాడు చూడు, లలిత జూబిలు ట్రిప్కి ఒక సొత్తి చెప్తుంటాడు. డబ్బులు ఊరికి ఎవరికి రావు మీద సంవత్సరం చేశాడు అడ్వర్టైజ్మెంట్. నాకు అతనంటే ఎందుకు చాలా గౌరవం అంటే ఒక్క సెలబ్రిటీని పెట్టలేదని ఒడుగు తీసుకుని అతనే చేసాడు. కోట్ల రూపాయలు ధర్మం చేశాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీ తుమ్మితే తగ్గితే వాళ్ళు కోట్ల రూపాయలు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్ లో. హోస్ట్ సీక్రెట్ జడ్డాడు కోట్లు, ఎవరికి రూపాయలు అది సగం మిగిలిపోయారు డబ్బులు ఆయనకి. మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీని పిలిచి ఆడి చేతి రింగ్ పెట్టించి అలా ఫోటో తీపించి ఆడి కోట్ల రూపాయలు ఇచ్చారు. 100 కోట్లు 5 రూపాయలు ఖర్చులే దీన్ని సంవత్సరాలు. సొక్క మరుస్తాడు ఎప్పుడదే. ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్తాం, అదే చూసుకుంటూ వెళ్తాం. ప్రతి ఉండి ఉంటాడు మనకి. మేము ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్తాం, సులువుగా ఉంటుంది. గాటికి ఎదురుకుంటే అలా చూస్తుంటాడు. ఎలాగా మనం ఏ అలంకారాలు ధరించుకొని, ఇప్పుడు యేసుప్రభు వారు హారము చేతని కంఠము శోభిల్లుతున్నదంటే మరి గుండు బస్తో సమానమే. ఒక ఆభరణాన్ని దేవుడు మరి ప్రమోట్ చేస్తే మరి యేసుప్రభు అలా ఆభరణాన్ని ప్రమోట్ చేయట్లేదుగా. నీ కంఠమునికి ఏం ధరించాలి? ఉపదేశమును నీ కంఠభూషణముగా ధరించమని చెప్పాడు. అంటే మనకు ఆభరణం ఉపదేశం ఉంటే మనకు ఆభరణం అండి. ఎలాంటి విలువైన మాటలు బైబిల్ ఉన్నాయి, ఇక అయ్యే పట్టించుకో. మనం ఆ చిన్నప్పుడు పాస్టర్ గారు వచ్చాడు, పరమగీతాలు చెప్పాలి, జోయిన్ చేసి గారి సంఘంలో ఇంప్రెస్ చేయాలనుకున్నాను. మరి ఏమనుకున్నాను కానీ మరి ఏ చంపలు చక్కిళ్ళు తీసాడు. నేనే చదివేది చిన్నప్పటి నుంచి కూడా. ఇంకొకటి చదువుతా లేజన్ ఛాన్స్ వస్తే చచ్చిపోయిన చేసి ఉన్నారు. ఇలా ఒక 4-5 పుస్తకాలు ఏం తీసుకుని ఒక 4 పెట్టేసి అడిగి ఇంకొకటి చదవటానికి లేదు. రెఫరెన్స్ పూర్తి ఈలోపు చదివేసుకోండి. ఒరే చెప్పనివ్వరు అనేవాళ్ళు. ఎంత స్పీడ్ ఉండేది. చదివాను పరమేశ్వరం. ఎంతసేపు అయినా చెంపలు చెక్కిళ్ళి గిరిజాతర బండి. ఇక చూసి చూసి మా నాన్నగారు ఈ ప్రోక్ పెట్టేసి కూర్చో చెంపలు చెక్కిళ్ళు ఏ మాట్లాడుతున్నావు కూర్చోబెట్టి. అంటే ఏదో మంచిగా ఉంది, ఏదో బాగా చెప్పాలను. అవన్నీ ఉపమాన అలంకార భాష. దాంట్లో ఒక ఆత్మీయ పాఠం ఉంటుంది. నీ పలు వరుస కత్తెర వేయబడి అంటాడు. అంటే మాటలు
కంట్రోల్ చేసి కత్తిరించుకోవాలి. నోటికి ఎంత వాగి కూడా దానికి ఒక పదం, ఒక వరుస, ఒక ఉపదేశం, అన్ని ఉపమాన భాష చెప్తారు. నీ పెదవులు తేనీలు ఒలుకుతున్నట్లు ఉన్నవంటే అంటే అర్థం ఏంటి? తేనె ఏంటి? వాక్యమే కదా. జుంటి తేనె కంటే దాని వాక్యం అంటే నీ పెదవులు ఎప్పుడు ఉపదేశం పలకాలి, వాక్యమే ఉచ్చరించాలని అర్థం. పిల్లరా తేనె చూసారా మీరు? తేనె తాగారా ఎప్పుడైనా? అక్కడ ఉపదేశం ఏంటి? నీ పెదవులు తేనీయులు ఒలుకుచున్నట్లుగా ఉన్నావు అనగా నువ్వు నోరు తెరిస్తే ఉపదేశం మాట్లాడతావు, వాక్యం మాట్లాడతావు. ఇంకేది వ్యర్థమైంది మాట్లాడమని కదా అర్థం. నువ్వు మూత వేయబడ్డ జలకోపం అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక కోపము అకోపము అని చెప్పటమా? సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి కానీ మూత వేయబడింది అంటే ఒక కంట్రోలు, ఒక అడ్డగోలుగా నీ ఓపెన్గా లేవు, పిచ్చి పిచ్చిగా ఒక నడిపింపులో ఉన్నావు, క్రమంలో ఉన్నావు, మూత వేయబడి ఉంది, ఒక అదుపులో ఉన్నావు, ఒక నడిపింపులో ఉన్నావు. దాని అర్థం అది కదా. సో అక్షరార్థంగా మనం తీసుకోవట్లేదు కదా. పరిశుద్ధ అలంకారంలో అంటే ఏంటి మరి? ఆయన ఆలయానికి ఎలాంటి వాటితో రావాలి? ఇలాంటి సమర్పణతో, ఇలాంటి అలంకారాలతో కదా మనం రావాలి దేవుని దగ్గరికి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఆభరణముల చేత అలంకరించబడ్డ పెండ్లి కుమార్తె వలె, పెండ్లి కుమారుడు వలె టీవీగా పెండ్లి వస్త్రం ధరించుకున్న, బాగా ధరించుకున్న పెండ్లి కుమారుడు వలె రక్షణ వస్త్రము నీవు నాకు ధరింపచేసి ఉన్నావు. అంటే రక్షణను వస్త్రం ధరించుకున్న వారు ఏం ధరించుకున్నట్టు? సకలాభరణములు ధరించుకున్న పెండ్లి కుమార్తె లాగా బాగా ధరించుకున్న టీవీగా కనపడే పెండ్లి కుమార్తె. అంటే పెండ్లి కుమారుడు ఇక టీవీ, పెండ్లి కుమార్తె సకలాభరణాలు ఉన్నట్టే. ఒంటి మీద ఏముంటే? రక్షణ అని ఒక వస్త్రం ఉంటే. అంటే సకలాభరణములు, ఖరీదైన వస్త్రములు, టీవీతో ఉండే దర్పం పట్టే వస్త్రాలు అన్ని కలిపి ఆత్మ సంబంధంగా రక్షణ అనే వస్త్రము. రక్షణ పొందుకున్న రోజు నువ్వు అన్ని ధరించుకున్నట్లు లెక్క దేవుని ఎదుట. ఎంత విలువ కలిగిన వ్యక్తిగా మారిపోతావు నువ్వు. ఆ మధ్య పేపర్లో చూసారు, పూణేలో ఒక మనిషి ఉంటాడు, గోల్డ్ మ్యాన్ అని, పేరే గోల్డ్ మ్యాన్ రాస్తా. 6 కేజీలు 5 కేజీలు ఉంటుంది ఒంటి మీద అండి. పెద్ద రేకుల్లాగా ఎలా ఉంటుంది, తప్పెట్టుకులు ఆటాడతారు. ఇప్పుడు చూసారా పల్లెటూరులో జాతరలకి, సాబాలకి అరసాలు కొడతారు. ఇంత తొండ తొక్కుతా తప్పే నువ్వు పడుతుంటే కిలోమీటర్లకి తినపడతాయి. భూమంతులో రాత్రి వివేచిపోతుంది. ఉంటుందా ఈ దగ్గర ఇది కంచు ఎత్తడి కదా కాదు, మొత్తం బంగారమే. ఓ బాయ్, బంగారం సన్నని దారములుగా చేయించి ఒక చొక్కా తయారు చేసుకున్నాడు. కోట్లు వర్త చేస్తున్నాడు షర్ట్. చాలా మంది రెక్కి నిర్వహించారు ఆయన మీద. దేవునికి స్తోత్రం. ఆయనకి శిష్యుడిలా ఉంటాడు. ఆయనకి సెకండ్ జూనియర్ హైదరాబాద్ ఉన్నాడు, గోల్డ్ మ్యాన్. గేదెని కట్టేసే గొలుసంత ఉంటుంది మెల్ల. అసలు ఎన్ని మొయ్యటానికైనా స్పెషల్ ఫుడ్ తీసుకోండి. అంత బరువు. మీరేంటి ఒక చేతికి ఒక వేలుకి ఇంత బరువు అంటే ఏంటండి? మీరు కసేపు పెట్టుకొని చూడండి, ఏదో ఒక రాయి కట్టుకోండి కసేపు. ఎంత కష్టం అండి, ఎంత శ్రద్ధ, ఎంత ఓపిక. పొద్దున్న లేస్తే మనం స్నానం చేసి తయారై బయటికి రావడానికి మనకి ఎంత టైం పడుతుందో దానికంటే ఎక్కువ టైము ఒకదాని తర్వాత ఈ సెట్టింగ్లన్నీ పెట్టుకునేప్పటికీ ఇంకా పగటేసి గడకైనా పనితో వెళ్ళిపోతుంది. మొత్తం పైకి నీలవరంగా పూసుకుంటే పని అయిపోతాడు. అన్నాడంటే మొత్తం డబ్బులు చేస్తాడు. వీడికి అలా కాదు. దేవుని సన్నిధికి ఎలా పరిశుద్ధతే మనకు అలంకారంగా మారిపో. ఆ వాక్యం కూడా బైబిల్లో ఉంది. నారీమణి సుందరి, నువ్వు సుందరివి. ఏమిటో సౌందర్యం అంటే నీ యందు కలంకమేమీ లేదు. అంటే నిష్కలంక జీవితమే, పరిశుద్ధ జీవితమే ఆవిడతో అలాగే అందం. సంఘము యొక్క సౌందర్యం ఏంటి? పరిశుద్ధతే. నీవు సుందరివి, నీ యందు కలంకమేమీ.
అంటే ఏ కలంకము లేని పరిశుద్ధ స్థితి ఆమె కలంకారం, ఆమె సౌందర్యం. ఈ లోకములో మనుష్యుల ఎదుట కనపడటానికి నువ్వు అందంగా ఎట్లా తయారవ్వాలో మరి నాకు తెలియదు, కానీ దేవుని ఎదుట సౌందర్యం అంటే పరిశుద్ధతే సౌందర్యం. నువ్వు సుందరివి ఎలాగైనా నీ దగ్గర కలంకం లేదు. ఆత్మ సౌందర్యం పరిశుద్ధతేనండి. పరిశుద్ధులు దేవుని ఎదుట సౌందర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆ దైవికమైన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేతనే పరిశుద్ధతను గురించినటువంటి పాఠం మన ముందుకు సీరియస్ గా తేపడతా ఉంది. బాల్యము కూడా పరిశుద్ధముగా ఉండాలని, అంటే దేహము కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి ఆయనకు పరిశుద్ధాలయముగా ఉంటకు ఇవ్వబడిందని ఆయన మనకు జ్ఞాపకం చేశాడు. ఈ దేహమే పరిశుద్ధమైన ఆలయం అంట. దీనికి ఎన్ని జాగ్రత్తలు ఇవ్వాలి, నువ్వు ఎంత జాగ్రత్త చూసుకోవాలి దీన్ని. ఈ ఆలయాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి నువ్వు? మనమే దేవుని ఆలయం అని అంటారు. మరి ఆలయానికి సంబంధం లేనివన్నీ ఒంటి మీద పెడతారు. నువ్వు నమ్మట్లేదా నువ్వు దేవుని ఆలయం అని? నువ్వు నమ్మట్లేదా దేవుని పరిశుద్ధాత్మ నేను నివసిస్తాడని? నువ్వు నమ్మట్లేదా ఈ హస్తకృతములకు ఆలయములను కాక నిన్నే దేవుడు కోరుకున్నాడని? నమ్మితే నీకు అంతకన్నా భాగ్యం ఏంటి? దేవునికి ఆలయంగా మారిపోవడం, దేవుడు నేను నివసించడం కన్నా నీకు భాగ్యం ఏంటి? ఇంకేం కావాలి నీకు అంతకన్నా ఎక్కువ? పరిశుద్ధతను కోల్పోతే లూసిఫర్ను ఉపేక్షించలేదు, ఆదామును ఉపేక్షించలేదు, శాంసన్ ఉపేక్షించలేదు, డేవిడ్ను ఉపేక్షించలేదు, పక్కన పెట్టాడు దేవుడు. పశ్చాత్తాపడితే పాపాత్మను స్థితిని చేర్చుకున్నాడు, సమరయ స్థితిని చేర్చుకున్నాడు, రాహాబును చేర్చుకున్నాడు. పరిశుద్ధత కోల్పోతే ఎక్కడ పెట్టాడు, పరిశుద్ధతలో వస్తే ఎక్కడ పెట్టుకున్నాడు? అర్థం అట్లా ఆయనకి ఏది ఇష్టమో. ఎంత ఘోర పాపైన పరిశుద్ధతలోకి వస్తే వారిని హక్కును చేర్చుకుని తన కుటుంబ సభ్యులుగా మార్చుకొని తన తల్లిగా తండ్రిగా భాషించాడు. అదే ఎంత పరిశుద్ధులైన పరిశుద్ధతను కోల్పోతే బయటపడి పరికరాలు వెళ్ళిపో బయట. ఒక క్షణం ఏదో ఉంచాలి పంపించడమే, ఒక క్షణం పరలోకం ఉంచాలి. పరిశుద్ధ అంత కీలకం మనకి. ఒక మాట ఆవేశంలో కోపంలో మాట్లాడేశాడని యెషయా అయ్యో నేను నశించదు, అయ్యో నేను పాపి, ఒక్క మాట మాట్లాడి నశించిపోతున్నాడు బాబోయ్ నేడు చేస్తే భయంకర క్రియలు చేసేస్తున్నారే భయం లేకుండా. విధవరాలి ఆస్తులు దిగమింగుతున్న క్రైస్తవులు, దేవుని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్న క్రైస్తవులు, దేవుని నామమును సేవను స్వప్రయోజనకు వాడుతున్న క్రైస్తవులు, భయం లేదండి మరి? ఒక రాజుగారి పరిశుద్ధమైన ఆలయ ఉపకరణములతో మద్యపానం చేసినందుకు ఎంతటి శిక్ష దేవుని ప్రకటించాడు దానియేలు గ్రంథంలో. యెహోవా దేవుని మందిరోపకరణములను తెచ్చి ద్రాక్షరసం పానం చేశాడంట. ఊరుకున్నాడు దేవుడు? తీర్పు వచ్చేసింది వెంటనే. మందిరోపకరణములు అంటే ఇవయవాలే, ఇదే మందిరం, ఇవే ఉపకరణాలు. వీటితో పాపిష్టి పని ఏదైనా చేస్తే ఎట్లా ఊరుకుంటాడు దేవుడు? మరి ఎన్నటికి పరిశుద్ధత అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళకి పాపం సరటానికి వీల్లేదు. మోషే అహరోను ఎదుటనే ఒకడు మోయాబు స్త్రీని తీసుకొచ్చి భయంకరమైన పాపం చేస్తాడు. అమ్మో మా కలతో మేము చూడలేకపోయి, ఇంత బరి తెగింపా, ఇంత ఘోరమా అని నోట మాట పడిపోయినంత దుఃఖములో మోషే అహరోను కిన్నులై కూలబడిపోయినట్టుగా ఉంటే ఫినెహాసు లేసి పరిష్కారం చేశాడు. ఫినెహాసు లేసి పాపం చేస్తున్న వారిని బల్లెముతో పొడిచి చంపేస్తే ఆ విధముగా వారిద్దరు చంపబడే వరకు తెగులు ఆగలేదట. వారు చచ్చారు, తెగులు ఆగింది. దానికి దేవుడు ఏం పేరు పెట్టాడు? సంఖ్య 25లో ఫినెహాసు లేచి పరిష్కారము చేయగా. ఆ పాపాన్ని ఆపే వరకు దేవుడి కోపం ఆగిందా? ఎక్కడ పరిశుద్ధత విషయంలో దేవుడు రాజీ పడలేదు.
పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు. పాత నిబంధన దానియేలు గ్రంథంలో మనం మొదటి అధ్యాయం ఏం చూస్తున్నాం? 8-10 వచనాల్లో ఇది రాజు భోజనం. మీరు రాజు ఎదుట తెలివైన వారిగా, చురుకైన వారిగా, ఉపయోగపడే వారిగా కనబడాలి కనుక ఈ మాంసాన్ని తినమని ఆ షండులు రాజాజ్ఞ ప్రకారం వాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పుడు దానిలో అంటాడు, ఎక్కడ తండ్రిదంటే మా దేవతకి బలి అని చెప్పారు. అయితే మీరు తినకూడదండి. అది తింటే ఏమవుతుంది అంటే అపవిత్రమైంది. మొన్న టీవీలో లైవ్లో ఒక పాస్టర్ గారు విగ్రహార్పిత ప్రసాదం తిన్నారు. తిని మాకు అదనం లేదు, మేము ప్రార్థన చేసుకుని తినేస్తాం, మాకేమవుతుంది అని చెప్పేసి సగర్వంగా ప్రకటించారు. మరి వారు ఏ బైబిల్ ప్రకారం ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఏమన్నాడు దేవుడు కొరింథీ పత్రికలో పౌలు కదా, విగ్రహములలో ఏమైనా కలదనేను, విగ్రహార్పితములలో ఏమైనా కలదనను నేను అంటున్నానా? అదేమీ లేదు, కానీ మీరు దయ్యములతో పాలివారప్పుడు నాకు ఇష్టం లేదు. బబులోను దేవతలకు బలించిన మాంసమును పెడితే, రాజుగారు తినే ఆహారం పెడితే, ఇది తింటే మేము అపవిత్రులైపోతాం కనుక మాకు వద్దు అన్నాడు. వాళ్ళు అంటారు తినకపోతే నీరసం అవుతారు అంటాడు. రాజు ఎదుట మీ ముఖములు తేజస్సుగా కనపడాలి అంటాడు. వీళ్ళంటారు మేము నీరసం అయిపోయినా పర్వాలేదు కానీ అపవిత్రం అవ్వకూడదు అంటారు. ఆరోగ్యం ముఖ్యమండి, హెల్త్ ఈజ్ వెల్త్ అండి, హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి అని లోకం ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు ఏమనాలి? హోలీ లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనాలి. పరిశుద్ధత మాకు ముఖ్యమండి, ఆరోగ్యం కంటే కూడా పరిశుద్ధత ముఖ్యమండి. ఇప్పుడు ఈ భోజనం కొద్ది తింటే అపవిత్రమైపోతున్నాడు మాత్రం వాళ్ళు కోపం తెప్పించదా? వీళ్ళేమైనా అతిథులా? వీళ్ళేమైనా గౌరవ వ్యక్తులా? చెరపట్టబడి వచ్చినటువంటి ఖైదులో ఉన్న బాలుని వీళ్ళు. దయాదాక్షిణాలతో చెప్పకూడదు పెడితే తిని పడి ఉండగా ఇది మేము వద్దంటమే ఎక్కువ అంటే తింటే అపవిత్రమైపోతాం మేమంటే అది ఎంత కోపం చేస్తుందండి. లైవ్ ఇంత అన్నం కోసం ప్రకటన తెచ్చుకుంటామేట్రా అంతే, నేను అంతే చచ్చిపోతాను అవసరం అయితే ఈ పాయింట్ మీద కానీ నేను తిన్నాను. ఇప్పుడు దానియేలు మీద అడగాలి, అయ్యా పరిశుద్ధత కోసం ప్రాణం తీసుకుంటావా? అతను ఏం చెప్తాడు? అవును అవును, పరిశుద్ధత కోసం నేను ప్రాణం మీద తెచ్చుకుంటాను, పర్లేదు. అపవిత్రుడైపోయి బతికే దానికంటే పవిత్రుడికి చచ్చిపోవడం బెటర్ అంటాడు దాన్ని స్టేట్మెంట్ అదే. అలాగే మత్తయి సువార్తలో నూతన నిబంధన ఉపదేశం మీరు చూస్తే కొండ మీద ప్రసంగంలో వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, చూస్తేనే అని చెప్పి వెంటనే నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి వేసుకో, నీ కాలు అభ్యంతరపరిస్తే దాన్ని నరికి వేసుకో. తీవ్రవాదం కంటే విభత్సనవాదం కాదా ఇది? ఇంతకన్నా తీవ్రంగా ఎవరు చెప్తారండి? నీ కన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే అది తీసేయి అంటే ఒక అవయవం పోయినా పర్లేదు కానీ పవిత్రత పోకూడదు అని చెప్పారు కదా. కనుక ఈ వచనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? కృపా సిద్ధాంతం అని పనికి పని బోధనలు చేసుకుని పరిశుద్ధతలోకి రాకపోతే చాలా చిక్కుల్లో పడతావు, చాలా ప్రమాదాలు పడతావు. దేవుడు ఎంత మాత్రం ఉపేక్షించడు, కనికరించడు. దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. హెబ్రీ పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే ప్రభు చెప్తాడు, సంఘము అనగా పరిశుద్ధులు అని. సంఘం అంటేనే పరిశుద్ధులు. కానీ ఒకటా రెండా ఇన్ని రెఫరెన్స్ చెప్పాను ఇంపార్టెంట్. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? కనుక పరిశుద్ధ కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ కోసం యేసుతో అన్యోన్యంగా ఉండడం ప్రారంభించాలి. పరిశుద్ధ కోసం నీటి బాప్తిస్మాన్ని పొందాలి. పరిశుద్ధ కోసం వాక్యంతో కడగబడాలి. పరిశుద్ధ కోసం దేవుని అగ్ని చేత అభిషేకించుకోవాలి. పరిశుద్ధత కోసం
వెలుపటి అలంకరణ తీసివేయాలి. పరిశుద్ధత కోసం శ్రమలను సహించాలి. ఎందుకంటే పరిశుద్ధత ఎన్నటికి ఆయన మందిరానికి అనుకూలం. పరిశుద్ధత కోల్పోయేందుకు లూసిఫర్ని పంపించేశాడు, ఆదామును పంపించేశాడు, సంసోను తీసేశాడు, డేవిడ్ని తీసేశాడు. పాపం చేస్తే ఒప్పుకోడు. అదే పాపాలు విడిచిపెడితే రాహబును చేర్చుకున్నాడు, సమరస్థితిని చేసుకున్నాడు, పాపాత్రుల స్థితిని చేర్చుకున్నాడు, తన ఇంటి మనుషులుగా వారిని మార్చుకున్నాడు. పరిశుద్ధత వదిలిపెట్టి దేవుని చేత విడవబడతావా? పాపాన్ని వదిలిపెట్టి దేవుని కుటుంబంలో చేరతావా? నువ్వు తెచ్చుకోవాలి. పరిశుద్ధత కోసమే ప్రాణం మీద తెచ్చుకున్నాడు. దాని పరిశుద్ధత కోసం అవయవాలను పోగొట్టుకోగానే పరిశుద్ధవంతులను పోగొట్టుకుందనేసి చెబుతున్నాడు. అదే 5:8 హృదయ శుద్ధి గల వారు మాత్రమే నిలువరు దేవుని చూడటానికి. పరిశుద్ధత ఇంకొక మార్గమేమి కూడా కనుక ఈ వాక్యం దేవుని అగ్ని నీ కన్నీరు నీకు పరిశుద్ధత ఇవ్వాలి. ప్రార్థన చేసుకుంటాం.